తెల్లరాయికి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఏర్పడింది. పొలాల గట్లు, బీడు భూముల్లో తళుక్కుమంటూ మెరిసే ఈ తెల్లరాయి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఈ కాసుల వర్షం నెల్లూరు జిల్లా అధికార టీడీపీలో అంతర్గత వైరానికి దారితీస్తోందట. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెల్లరాయి గనుల వ్యవహారం పార్టీలో భారీ పేలుళ్లకు తెరలేపిందంట. ఇంతకీ ఏంటా తెల్లరాయి పంచాయతీ? దాని వెనుక కురుస్తున్న కాసుల వర్షమేంటి? అందుకోసం అధికార టీడీపీలో జరుగుతున్న వైట్ క్వాడ్స్ మైనింగ్ బ్లాస్ట్ ఏంటి? వద్దు స్టోరీ. మాదంతా ఒకటే మాట, ఒకే బాట, ఒకే సిద్ధాంతం. అధినేత ఆదేశాలే తమకు శిరోధార్యం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అధికార పార్టీ నాయకులు సభలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పే మాటలివి. అయితే నేతి బీరలో నెయ్యి ఉండదు అన్నది ఎంత నిజమో, ఇక్కడి తమ్ముళ్ల మధ్య సమన్వయం లేదు అన్నది అంతే నిజమట. పైకి చెప్పుకోవడానికి తామంతా ఒక్కటే అంటూనే ఆదాయ మార్గాలు, రాబడుల వద్దకు వచ్చేసరికి సైకిల్ నేతలు ఎవరికి వారు తమదంటూ పోటీ పడుతున్నారట. జిల్లాలోని గనుల లీజుపై ఆధిపత్యం కోసం వర్గాలుగా విడిపోయి పొలిటికల్ హైడ్రామాకు తెరతీస్తున్నారట. ఇందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం తెల్లరాయి గనులు వేదికగా మారాయి. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో దశాబ్దాల కాలం నుంచి మైకా, వైట్ క్వార్ట్జ్, ఇతర మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఇందులో మైకా దాదాపుగా చివరి స్టేజ్కి రాగా ఇటీవల తెల్లరాయికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో కాసుల వర్షం కురిపించే వైట్ క్వార్ట్జ్ దందా కోసం ఇప్పటి అధికార వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వివాదాలకు తెరతీశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫ్యాన్ పార్టీలో ఆ మంట చల్లారలేదు. ఎన్నికల టైంలో ఏకంగా వైసీపీలోని ఓ వర్గం టీడీపీలో చేరిపోవటం, ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావటంతో గతంలో వైసీపీలో ఈ గనుల కోసం పోటీపడ్డ ఆ వర్గం నాయకులు ఈసారి పూర్తి ఆధిపత్యం తమదే కావాలంటూ పావులు కదుపుతున్నారట. కనకవర్షం కురిపిస్తోన్న తెల్లరాయి గనుల కోసం ఇటు టీడీపీలోని మరో వర్గం కూడా కన్నేయటంతో వివాదం తారాస్థాయికి చేరిందట. గనుల విషయంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై మరో వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సదరు మైనింగ్ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారట. ఆ ప్లేస్లో తిరుపతికి చెందిన మరో అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మైనింగ్ శాఖలో డీడీ స్థాయి అధికారిని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో ఆయన నేరుగా రాష్ట్ర ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన విధానం సరిలేదంటూ ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. మైనింగ్ శాఖలో డీడీ స్థాయిలో ఉన్న చంద్రశేఖర్ను యథాస్థితిలో కొనసాగించాలంటూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దాంతో చంద్రశేఖర్ తిరిగి విధుల్లో చేరారు. తెల్లరాయి గనుల కేటాయింపులో ఆరోపణలు వెల్లువెత్తిన అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయటం, న్యాయస్థానం ద్వారా తిరిగి విధుల్లో చేరిన వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు తెల్లరాయి క్వార్ట్జ్ల కోసం పోటీపడుతున్న నేతల మధ్య అంతర్గత విభేదాలను బట్టబయలు చేసిందన్న చర్చ సాగుతోంది. తెల్లరాయి వ్యవహారంలో అధికార పార్టీ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు పార్టీలో పెద్ద బ్లాస్టింగ్ అంటూ కొందరు సీనియర్ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారట. తెల్లరాయి గనుల దందా జిల్లాలోని నియోజకవర్గాల మధ్య పంచాయతీకి ఆజ్యం పోస్తోందట. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న గనుల్లో ఇతరుల జోక్యం ఏంటని స్థానిక నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఇందులోనూ అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ అంశాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాయట. దీంతో నెల్లూరు జిల్లాలో తెల్లరాయి గనుల వ్యవహారం ఇప్పుడు జిల్లా అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. గతంలో వైసీపీ తరహాలోనే ఇప్పుడు కూడా లీజులను దక్కించుకునేందుకు రచ్చకెక్కుతున్న నేతల తీరుపై చర్చ జరుగుతోంది. మరి ఈ విభేదాలను అధినేత ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.